మా అబ్బాయి 6th వచ్చాడు. స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఎక్కడ పడితే అక్కడున్న రైల్వే వస్తువులు ఎందుకు చోరీ కావు? వాటిని దొంగలిస్తే ఏమవుతుంది? ఇవి తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. భారతీయ రైల్వే ట్రాక్లు నిర్జన ప్రదేశాలలో ఉన్న దొంగలించబడవు. ప్రతి రైల్వే భాగంపై ప్రత్యేక సంఖ్యలు, కోడ్లు ఉండటంతో గుర్తించడం సులువు. రైల్వే వస్తువుల దొంగతనానికి కఠినమైన జైలు శిక్షలుంటాయి. దొంగలించిన వస్తువులను కొనుగోలు చేయడం కూడా నేరమే. ఈ చట్టపరమైన నిబంధనలు, పెరిగిన అవగాహన కారణంగా రైల్వే ట్రాకులు సురక్షితంగా ఉంటున్నాయి. ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. లక్షల కిలోమీటర్ల ట్రాకులు మన దేశంలో ఉన్నాయి. అయితే కేవలం రైల్వే స్టేషన్లలోనే రైల్వే పోలీసులు ఉంటారు. కానీ జనసంచారం లేని ప్రాంతంలో కూడా రైల్వే ట్రాక్ ఉంటుంది. అయినా కూడా ఆ ట్రాక్స్ చోరీ అవ్వవు. లోహానికి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ వాటిని ఎవరూ కూడా దొంగలించరు. సెక్యూరిటీ లేనప్పటికీ రైల్వే ట్రాక్లోని పట్టాలు ఎందుకు చోరీ కావో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్జన ప్రదేశాలలో కూడా ఇనుప రైల్వే ట్రాక్ విడిభాగాలు అక్కడ పడి ఉండటం మీరు చూడొచ్చు. కొన్ని ప్రదేశాలలో రైల్వేలకు చెందిన ఇనుము చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది. కానీ ఈ ఇనుము ఎవరూ దాన్ని దొంగలించడానికి ధైర్యం చేయరు. అంటే ఆ ఇనుమును ఎవ్వరూ దొంగలించడానికి ధైర్యం చేయరు. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే రైల్వే శాఖకు చెందిన ప్రతి ఇనుప ముక్కపై ప్రత్యేక సంఖ్యలుంటాయి. దానికి ఒక కోడ్ నెంబర్, ఒక చిహ్నం ఉంటాయి. ఈ కోడ్లు సామాన్యులకు అర్థం కావు. అందువల్ల రైల్వే ట్రాక్ లేదా రైల్వే శాఖకు చెందిన ఏదైనా ఇతర వస్తువు దొంగలించబడితే దాన్ని వెంటనే పట్టుకుంటారు. దీంతో పాటు ఏదైనా రైల్వే వస్తువులు చోరీకి గురై పట్టుబడితే కఠిన శిక్ష విధించే నిబంధన చట్టంలో ఉంది. రైల్వే పోలీసులు లేదా రైల్వే పరిపాలన దీన్ని గమనించినట్లయితే చట్టం ప్రకారం చర్య తీసుకుంటారు. ఈ చర్యలో దోషిగా తేలితే ఒకరు చాలా సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. అందుకే రైల్వే వస్తువులు దొంగలించబడవు. ఎవరైనా ధైర్యం చేసి వాటిని దొంగలించినా వాటిని బయట ఎవరూ కొనుగోలు చేయరు. ఎందుకంటే రైల్వే వస్తువులను కొనడం కూడా నేరమే. దొంగ నుంచి కొనుగోలు చేసిన అధికారులు వ్యాపారి వద్ద వాటిని గుర్తిస్తే అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. గతంలో రైల్వే వస్తువులు బాగా చోరీ జరిగేవి. కానీ వాటిని దొంగతనం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే అవగాహన పెరిగి ఆ రైల్వే వస్తువులను ఇప్పుడు ఎవరూ ముట్టుకోవడం లేదు. మరి ఈ వీడియో కనుక మీకు అవగాహన కల్పించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.